హైదరాబాద్ లో శాంతి ఫైర్ వర్క్స్ మెట్రో ఫైర్ వర్క్స్ అంటే ఎవరు తెలియని వారు ఎవరు ఉండండి. మియాపూర్ మెట్రో స్టేషన్ కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో రైట్ సైడ్ ఉంటుందండి. పిల్లర్ నెంబర్ ఎగ్జాక్ట్ గా 657 దాకా ఉంటుంది. సో ఇక్కడ 365 డేస్ మనకి క్రాకర్స్ అవైలబుల్ ఉంటాయండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ స్టాండర్డ్ బ్రాండ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హోల్సేల్ ప్రైస్. మనకి షాపుల్లో వాళ్ళు ఏ షాప్ కి అయితే శివకాశిలో కొంటారో ఆ రేట్లకి అయితే ఇక్కడ ఇస్తారండి. అందుకే ఇక్కడ డిమాండ్. ఇప్పుడు మీరు వెళ్ళా గానీ చాలా పెద్ద లైన్ ఉంటుందండి. సో దివాళీ సీజన్ అయితే అస్సలు మీకు చెప్పవసరం లేదు. చాలా చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి కొని బయటికి రావడానికి మినిమం 2 అవర్స్ అయితే పడుతుందండి. సో అంత క్రౌడ్ ఉంటుంది. సో అంత డిమాండ్ కూడా ఉంటుంది ఈ షాపులకైతే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సాటర్డే మార్నింగ్ గాని, సండే మార్నింగ్ గాని రావాలండి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ అయితే అస్సలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. అసలు మనకి బైక్ గాని, కార్ గాని పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎవరైనా రావాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి బైక్ మీద రావాలండి. మెయిన్ పార్కింగ్ అవైలబుల్ ఉండదు ఇక్కడ. సో ఇంకోటి విషయం ఏంటంటే స్టాండర్డ్ అయితే ఉన్నాయండి. జనరల్‌గా ఎప్పుడు ఫెస్టివల్‌కైనా, దివాళీకి ఇక్కడ ఎర్లీ 2, 3 డేస్ ముందే అయిపోతాయండి. స్టాండర్డ్ కంపెనీ అంత డిమాండ్ ఉంటుంది. ఈసారి మాత్రం స్టాండర్డ్ అయితే ఉన్నాయండి. మిస్ చేసుకోవద్దండి ఇక్కడ. ఇంకో విషయం చూస్తున్నారుగా ఇన్‌సైడ్ అయితే మనకి చాలా ఉన్నాయండి. మనకి క్రాకర్స్ అయితే. సో మనకి ఏమైనా డౌట్ ఉన్నా గాని అక్కడ హెల్పర్స్ హెల్ప్ చేస్తారు. ఇవి కొత్తగా హెలికాప్టర్ వచ్చాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. 200 ఉంది ఇది. ఇది కూడా ఫ్లవర్ పార్ట్ అండి. ఇలాంటిగా ఉంటుంది ఇది కూడా. సో బటర్‌ఫ్లై ఇది ₹250 చిన్నది, పెద్దదైతే 500 ఉందండి. సో మెయిన్ స్టాండర్డ్ అయితే ఫ్లవర్ పార్ట్స్ ఉన్నాయండి. సో మనకి ఇది 500 పడుతుంది. సో మీ అందరికి లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ తీసుకునే ఉంటారు కదా. చాలా చాలా బెస్ట్ అన్నమాట. ఒక్కటి కూడా మీకు ఫెయిల్ అవ్వదు. స్టాండర్డ్ బ్యాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మీ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ. ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నారో ప్రైజెస్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తుంటారండి. ఆ ప్రైజెస్ అన్నమాట. అందులో మీరు ఇంకా బారోయింగ్ చేయడానికి ఏమి ఉండదు. సో బయట అయితే మనకు ఛాన్స్ ఉంటదేమో గానీ ఇక్కడైతే ఆ ఛాన్సే లేదండి. సో ఎంతైతే ఫైనల్ గా వాళ్ళు ఒక రేట్ అనుకుంటారో ఆ రేట్ ప్రకారం వేస్తారు. బిల్లింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే పాపిట్ అయితే బయట మీకు మినిమం 350 నుంచి 500 దాకా చార్జ్ చేస్తారండి బయట. ఇక్కడ 250 కే ఉంది పాపిట్. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగున్నాయండి. ఇవి ఆటం బాంబ్స్ కూడా చూస్తున్నారుగా. మనకి 999 ఉంది అదే బ్రాండ్ లో. సో మనకు వచ్చేసి 500 గా వస్తుందండి. 24 పీస్ ఉంటాయి. చాలా చాలా బాగున్నాయి అన్నారు. వాళ్ళు అడిగితే ఎక్కువ మంది ఇదే తీసుకెళ్తానని చెప్పారు. మరి క్వాలిటీ ఎలా ఉందో తెలియదు కానీ చాలా మంది యూస్ సేల్స్ ఉందండి ఇక్కడ. అది మనకి అవైలబుల్ ఉంటాయండి. కేజీ 600 నుంచి 700 వరకు ఉంటాయి. బట్ ఏంటంటే అవి స్టాండర్డ్ కాదండి. వేరే అదర్ బ్రాండ్. అవి మనకి ఎలా పేలుతాయి కూడా మనకు తెలియదు. ఇక్కడైతే మనకి స్టాండర్డ్ పక్కా ఉంటాయి కాబట్టి అవి మనం తీసుకోవచ్చు. అదొక రీజన్ అండి. సో బయట అయితే స్టాండర్డ్ అయితే మనకి డిస్కౌంట్స్ చాలా తక్కువ ఇస్తారు. కేజీ సెల్ కూడా ఎక్కడ పెట్టరు. అదొకసారి మీరు గమనించాలి. ఇక్కడైతే మాత్రం స్టాండర్డ్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి క్రాకర్స్ అయితే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సాటర్డే మార్నింగ్ గానీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సండే మార్నింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. నేను ఎగ్జాక్ట్ గా లొకేషన్ డీటెయిల్స్ అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడతానండి. సో వాళ్ళైతే ఏమి ఇంకా ఎక్స్ట్రా బారింగ్ చేస్తే గానీ ఏం డిస్కౌంట్ ఏం ఇవ్వరండి. వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ ఒక అనుకుంటారు ఆ ప్రైస్ ప్రకారం వాళ్ళకైతే మనకి ఇవ్వడం జరుగుతుందండి. చూస్తున్నారా క్రౌడ్ మనకి మినిమం 2 అవర్స్ అయితే పడుతుందండి. చిన్నపిల్లలు తీసుకెళ్ళకపోవడం బెటర్. వాటర్ కూడా పట్టుకెళ్ళడం బెటర్ అండి. అక్కడ ఏమి ఫెసిలిటీస్ అయితే ఏం లేవు.